వెండితెరపై హీరో ఎంట్రీ ఎప్పుడు యూనిక్ గానే ఉండాలి. జక్కన లాంటి దర్శకుల సినిమాల్లో హీరోల ఎంట్రీస్ లైఫ్ టైం గుర్తుండిపోయేలా ఉంటాయి. SSMB 28లో మహేష్ ఫ్యాన్స్ కోసం రాజమౌళి పెడుతున్న ఆ ఎఫర్ట్స్ ఏంటి? రాజమౌళి మహేష్ తో చేస్తున్న పాన్ గ్లోబల్ ఫిల్మ్ సెట్స్ మీద ఉండగానే ట్రెండింగ్ లోకి వెళ్లి కూర్చుంటుంది. ఈ సినిమా తాలూకు ప్రతి షూట్ ను యూనిట్ వర్గాలు హైలైట్ చేసి చెబుతున్నాయి. అందులోనూ వచ్చే స్కెడ్యూల్లో హీరో ఎంట్రీ సీక్వెన్స్ ప్లాన్ చేశారంట. మహేష్ ఎంట్రీకి ఖలేజా తర్వాత అంతటి ఎఫెక్టివ్ గా ఎవరూ చూపించింది లేదు. రాజమౌళి తన ప్రతి సినిమాలోనూ హీరో ఎంట్రీని ఎంతో సాలిడ్ గా ట్రై చేస్తూ ఉంటాడు. RRR లో అయితే తారక్ చెర్రీల ఎంట్రీలు ఐకానిక్ గా నిలిచిపోయాయి. అంతటి ఎఫెక్టివ్ గా మహేష్ ను ఏ అడ్వెంచర్స్ ఫిల్మ్ లో ఎలా చూపిస్తాడు అన్నది పాయింట్. ఈ సీక్వెన్స్ కోసం మహేష్ తో పాటు ప్రియాంక చోప్రా కూడా షూట్ లో పార్టిసిపేట్ చేస్తుంది. వీరిద్దరి పాత్రల పరిచయాలతో పాటు కథ తాలూకు గమనాన్ని కూడా ఈ సీక్వెన్స్ లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. దేవకట్ట డైలాగ్స్ సినిమాకు ఎంతో హెల్ప్ కాబోతున్నాయి. మరి రాజమౌళి ప్రిన్స్ ను ఎంతటి గ్రాండ్ గా హాలీవుడ్ ఆడియన్స్ సైతం బౌండ్ అయ్యేలా ట్రై చేస్తాడో చూడాలి. మార్కెట్ మెగా హీరోల అప్డేట్స్ తోనే కాదు, నందమూరి హీరోల అప్డేట్స్ తోనూ కలకలాడుతోంది. అందులోనూ బాలయ్య బాబు, తారక్ సినిమాల నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాన్స్ ని మంచి జోష్ లో నింపేస్తున్నాయా? ఒకవేళ నింపేస్తే అవేంటి? బాలయ్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 తాండవంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై రోజుకొక రూమర్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను మేకర్స్ ప్లాన్ చేశారు. వచ్చే స్కెడ్యూల్లో ఈ సాంగ్ షూట్ ని చేయాలని, తర్వాత బాలయ్య షార్ట్స్ ని సాంగ్ లో యాడ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 తాండవానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో అఖండ 2 తాండవంపై రెట్టింపు అంచనాలున్నాయి. ఇక ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ వార్ 2 ఈ సినిమా ఆగస్టు 14, 2025 థియేటర్స్ లోకి రాబోతోంది. కాగా వచ్చే వారం నుంచి ఈ సినిమా తెలుగు వెర్షన్ కి ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పనున్నాడని టాక్. అన్నట్టు సినిమాలో ఎన్టీఆర్ పై ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పూర్తిగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడని, మరీ ముఖ్యంగా సినిమాలో తారక్ లైవ్ లుక్ కి, ఫ్లాష్ బ్యాక్ లుక్ కి చాలా వేరియేషన్ ఉంటుందని తెలుస్తోంది. తమిళ దంబైలకు మలయాళ హీరోలకు తెలుగు దర్శకులే దిక్కయ్యారా? ఒకరిని చూసి మరొకరు తెలుగు దర్శకులే కావాలని ఎందుకు వెంపర్లాడుతున్నారు? దుల్కర్, ధనుష్ తర్వాత సూర్య కూడా ఈ లిస్ట్ లోకి వచ్చేసాడా? సౌత్ హీరోలకు గతంలో తమిళ దర్శకులంటే మహా క్రేజ్. ఏమాత్రం ఛాన్స్ దొరికినా తమిళ దర్శకులతో నటించాలని కోరుకునేవారు. అయితే ఇప్పుడు క్రేజ్ మోజు కోలీవుడ్ డైరెక్టర్లపై మార్కెట్లో కనిపించడం లేదు. కూలీ అటు ఇటు అయితే లోకేష్ కనకరాజ్ పని కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఎట్ ప్రెజెంట్ తెలుగు దర్శకులపై తమిళ హీరోలకు మంచి గురి కుదిరింది. తాజాగా కుబేరాతో శేఖర్ కమల కంబ్యాక్ అయ్యాడు. ధనుష్ కు మంచి లైఫ్ ఇచ్చాడు. ధనుష్ గత కొంతకాలంగా సరైన సక్సెస్లు లేక సతమతమవుతున్నాడు. ఇలాంటి టైంలో తెలుగు హీరో వద్దనుకున్న కుబేరాకు సైన్ చేయడం, ఆ సినిమాతో సౌత్ హిట్ కొట్టడం మార్కెట్లో తెలుగు ఫిలిం మేకర్స్ స్టామినా ఏంటో చెప్పినట్లయింది. తాజాగా సూర్య సైతం తెలుగు దర్శకుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తమిళ హీరో సూర్య గత కొంతకాలంగా తన ఖాతాలో హిట్ వేసుకోలేకపోతున్నాడు. తన తమ్ముడు కార్తీ హిట్ మీద హిట్ కొడుతూ తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 4 కు హీరోగా బుక్ అయిపోయాడు. మలయాళంలో దుల్కర్, పృథ్వీరాజ్ నుంచి కోలీవుడ్ లో ధనుష్, కార్తీ వరకు అందరూ తెలుగు దర్శకులే కావాలంటున్నారు. సూర్య వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. వచ్చే వారం నుంచి ఓ ప్రత్యేక సెట్ లో సూర్యపై కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. అందుకోసం గుంటూరు కారం హౌస్ సెట్ లో ఓ ప్రత్యేక సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్ లో యాక్షన్ సీక్వెన్స్ ను కూడా షూట్ చేస్తారు. సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ సూర్య సినిమాకు దర్శకుడు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ఉండబోతుంది. మరి ఈ సినిమాతోనైనా సూర్యకు హిట్ పడితే మరింత మంది ఫ్లాప్ హీరోలు తెలుగు దర్శకులతో పనిచేయడానికి ముందుకు రావచ్చు. టాలీవుడ్ కుర్ర హీరోలు వైరల్ లుక్స్ తమకు వర్కౌట్ కావని కాన్సెప్ట్ థీమ్స్ పై పడ్డారా? సీనియర్ హీరోలు అనాదిగా వస్తున్న రొటీన్ ఫేస్ కట్లతోనే భలే బతికేస్తున్నారా? గెటప్స్ తో బయట హీరోలు చూపించిన తెగువ మన వాళ్ళు ఎందుకు చూపించలేకపోతున్నారు? టాలీవుడ్ కుర్ర హీరోలు చాలా రేర్ గా మాత్రమే గెటప్స్ వేస్తున్నారు. మాక్సిమం కంటెంట్ ను నమ్ముకునే ముందుకు వెళ్లిపోతున్నారు. కాన్సెప్ట్ స్టోరీస్ కుర్ర హీరోలను చాలా వరకు బతికించేస్తున్నాయి. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్న ప్రియదర్శి మంగళవారం చిత్రంలో అసలు ఫేస్ కనిపించకుండా ఎండింగ్ వరకు నటించడం, క్లైమాక్స్ సీన్ లో మాత్రమే తన ఫేస్ ను రివీల్ చేయడం యాక్టర్ గా తాను తీసుకున్న కమిట్మెంట్ కు నిదర్శనం. ఇక మన సీనియర్ హీరోలంతా ఆ బొంబాయి వేషాలు తప్ప గట్స్ తో గెటప్స్ వేసే ధైర్యం చేయలేకపోతున్నారు. కల్కిలో అయితే కమల్ హాసన్ ఏరి కోరి మరీ వేసిన యాస్కిన్ వేషం మన తెలుగులో ఏ హీరో అయినా చేయగలడా? టక్స్ లైఫ్ లోనూ ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తూ వేషం వేశాడు.
కమల్ ఇలా ప్రతి సినిమాలోనూ గెటప్ మార్చి నటించడానికి చూస్తున్నాడు. ఇక్కడ కమర్షియల్ యాంగిల్ ఏనాడు పట్టించుకోలేదు. కంటెంట్ బాగున్న సినిమాలు అతనికి విజయాలను అందిస్తూ వచ్చాయి. మరి ఇలాంటి ట్రైల్ మన యంగ్ హీరోలకు వచ్చినా చేస్తారేమో గానీ సీనియర్స్ ససేమిరా అనేస్తున్నారు. బ్రహ్మయుగంలో మమ్ముట్టి సినిమా మొత్తం ఓ లుంగి టవల్ వేసుకుని సినిమా మొత్తం జీవించేశాడు. చివరికి బీస్ట్ క్యారెక్టర్ లో తనపై ఓ ఎలివేషన్ ఇప్పించుకుంటాడు. సినిమాలో ఏ దశలోనూ హీరోయిజం బిల్డప్ ఉండదు. మరి ఇదే విధంగా చిరంజీవి, బాలయ్యలు మమ్ముట్టి తరహాలో ఇలా ధైర్యం చేయగలరా అంటే సమాధానం దొరకదు. మరింత అందంగా కనిపించడానికి తారలు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. కాకపోతే ఇలా చేసుకున్నామని హీరోయిన్లు ఎవరూ చెప్పుకోరు. అవునా అంటే ఒప్పుకోరు. కానీ కమల్ కూతురు బోల్డ్ కదా, ఒప్పేసుకుంది. ఇంతకీ ప్లాస్టిక్ సర్జరీ విషయంలో శృతి ఏ విషయాలను రివీల్ చేసింది? శృతి హాసన్ తండ్రినే ఫాలో అవుతుంది. ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడంలో ఆరుతేరిపోయింది. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అస్సలు ఆలోచించడం లేదు. బర్స్ట్ అయిపోయామా లేదా అన్నట్లుగా ఉంటుంది ఆవిడ గారి వ్యవహారం. తన వ్యక్తిగత విషయాలపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి, ఆ డెసిషన్ వెనుకున్న రీజన్స్ గురించి సూటిగా సుత్తి లేకుండా చెప్పేసింది. టీనేజ్ లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదని, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానని చెప్పింది. అంతేకాదు ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఫిల్లర్స్ కూడా వాడానంటూ చెప్పడం విశేషం. ఐశ్వర్యరాయ్ సైతం ఫిల్లర్స్ వాడింది. అలా వాడటంతోనే ఆమె ఫేస్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుందని బీటౌన్ మీడియా అప్పట్లో రచ్చ చేశాయి. అయితే ఏనాడు ఐష్ ఈ విషయంపై రియాక్ట్ అయింది లేదు. కానీ శృతి మాత్రం ఓపెన్ గానే తన బ్యూటీ సీక్రెట్స్ చెప్పేస్తుంది. ఈ విషయాలు దాచాల్సిన అవసరం నాకు కనిపించలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. కొందరు ఇలాంటివి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని నేను గౌరవిస్తాను. అలాగే నా విషయాలను ధైర్యంగా చెప్పుకునే స్వేచ్ఛ నాకుంది. అది తప్పు కాదని నేను నమ్ముతాను అంటూ శృతి చెప్పుకొచ్చింది. మరి ఈ స్థాయిలో తమ బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసే ధైర్యం మిగతా తారలు చేస్తారనే నమ్మకం పరిశ్రమకు లేదు. దళపతి విజయ్ నటిస్తున్న జననాయకుడు హిస్టారికల్ మూవీగా అందరూ ట్రీట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఇళయ దళపతి నటిస్తున్న చివరి సినిమా ఇదే కావడం. విజయ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్ రోర్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్లిమ్స్ నెట్టింట్లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. జననాయకుడు జస్ట్ 65 సెకండ్ల గ్లిమ్స్. ఈ ఫస్ట్ రోర్ వీడియోను గమనిస్తే నా హృదయంలో ఉండే అనే మాటలు విజయ్ వాయిస్ లో మనకు వినిపిస్తాయి. పోలీస్ డ్రెస్ లో లాఠీ పట్టుకుని యుద్ధ వాతావరణాన్ని తలపించే ప్రదేశంలో నడుస్తూ వస్తూ ఉంటాడు. ఈ విజువల్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. శక్తి, శాంతి, గంభీరతను కలగలిపేలా ఉన్న ఈ సీన్ చూస్తుంటే జననాయకన్ మూవీ దళపతి విజయ్ కి మామూలు రొటీన్ వీడ్కోలు సినిమాలా కనిపించడం లేదు. ఫస్ట్ రోర్ వీడియోతో పాటు విడుదలైన బర్త్డే పోస్టర్ మరింతగా మెప్పిస్తుంది. సింహాసనం మీద దళపతి విజయ్ టీవీగా కూర్చొని చేతిలో కత్తిని పట్టుకున్నాడు. ఇంటెన్స్ బ్యాక్ డ్రాప్ లో కూర్చున్న విజయ్ చుట్టూ స్మోక్ ఉంటుంది. ఈ పోస్టర్ చూస్తుంటే ఓ రాజు, యోధుడు, నాయకుడు కలిసిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మన కథానాయకుడని అర్థం వచ్చేలా ఓ 4 సెట్ పోస్టర్ ను రిలీజ్ చేశారని అర్థమవుతుంది. జననాయకుడు దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం కావడంతో అభిమానులకు ఈ సినిమాతో బాండింగ్ మరింతగా పెరిగిపోతుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, స్టార్డమ్ కు అర్థాన్ని మార్చేసిన హీరో కెరీర్ కిస్తున్న ముగింపుగా భావిస్తున్నారు. ఇది ఓ వ్యక్తి ఉద్యమంగా మారాడో తెలియజేసే గొప్ప నివాళి. భావోద్వేగమైన కథలను చెప్పడంలో దిట్టాయిన హెచ్ వినోద్ జననాయకన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. విజయ్, అనిరుద్ కాంబోలో ఇప్పటివరకే ఎన్నో బ్లాక్ బస్టర్ పాటలొచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ కాంబో ప్రేక్షకులందరికీ అద్భుతమైన అనుభూతినివ్వనుంది.